అందరికీ నమస్కారం. గత 10-15 రోజుల అంతే బంగారం పెరుగుతున్న మూమెంట్లో కొనుక్కొని డబ్బు ఉంటే అన్న, వెండి విషయంలో మాత్రం రిస్క్ చేసే వాళ్ళు ఉంటే పెట్టుకోండి, లేదంటే జాగ్రత్త బంగారం సైడ్ వెళ్ళండి అన్న. ఇప్పుడు బంగారం కొన్నోళ్ళు కూడా ఇదేంటి సార్ ఇలా పడిపోయిందని చెప్పేసి అంటారు. కొంతమంది అనరు. ఎందుకంటే ఈ యుద్ధం కనుక రాకపోతే ఖచ్చితంగా బంగారం గట్టిగా పెరిగారు. ఈ యుద్ధం వచ్చిన మూమెంట్లో కూడా అప్ అండ్ డౌన్ అవుతుందో తప్ప ఈరోజు పడినంత నాకు తెలిసి ఎప్పుడు పడలే ఈ మధ్యకాలం. ఎందుకు పడింది? ఇజ్రాయెల్ వాడు అమెరికాకి చెప్పా పెట్టుకొని తీసుకెళ్ళి ఈ ఇరాన్లో ఉన్నటువంటి సౌత్ స్కార్ఫ్ అని చెప్పేసి ఒక దగ్గర ఉన్నటువంటి భారీ చమురు నిక్షేపాలు అండ్ గ్యాస్ దానికి సంబంధించి వాటి మీద వేసేసాడు. ఈలోపు ఇరాన్ వాడు ఏం చేశాడు? సౌదీలో ఉన్నటువంటి వాటి మీద వేస్తానని చెప్పాడు. అంటే ఆల్మోస్ట్ ఇక క్రూడ్ ఆయిల్ ఎలాగంటే కరువు వచ్చేలా ఉంది. గల్ఫ్ దేశాలు ఈ క్రూడ్ ఆయిల్ మీద బతుకుతున్నాయి, టూరిజం మీద బతుకుతున్నాయి. టూరిజం కొలాప్స్ అయిపోయింది. ఇంకా ఈ క్రూడ్ ఆయిల్ మీద బతకాలి. ఉన్నే మొత్తం కూడా బాంబులు స్పేల్ చేస్తే ఇంక వాడి దగ్గరే ఉండేది భూమి నుంచి లాగాలి తర్వాత. సో పేద దేశాలు అవుతాయని భయం వేస్తుంది. ఈలోపు ఆయిల్ అంటే మరి ఎక్కడ అంటే మిగతా దేశాల దగ్గర ఎత్తుకోవాలి, వాళ్ళ రేట్లు పెంచేస్తారు. అలా క్రూడ్ ఆయిల్ ఈరోజు బ్యారెల్కి సంబంధించి ఆన్ యావరేజ్ అరౌండ్ $120 ఉంటే అది $150 కూడా వెళ్ళిద్దేమో రేపు అనిపిస్తుంది. అలా చూస్తూ ఉన్నప్పుడు అంతా కూడా ఇన్వెస్టర్లు మొత్తం దాని సైడ్ వెళ్ళిపోయారు, క్రూడ్ ఆయిల్ సైడ్. ఇక బంగారం అండి పటా పడిపోతా ఉంది. అలా బంగారం ఈరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మొత్తం కలగలిపి 10 గ్రాములు 24 క్యారెట్ గోల్డ్ $7,140 తగ్గాయి. 7,140 తగ్గాయి. 24 క్యారెట్ 10 గ్రాములు 1,50,280 ఉంది. చాలా పడిపోయింది. 22 క్యారెట్ నిజంగానే సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నా. ఇంకా అసలు 1,40,000 తగ్గదురా బాబు అనుకున్నా. ఇప్పుడు చూడండి, $6,550 పడిపోయింది. 22 క్యారెట్ కూడా 10 గ్రాములు 1,37,750 ఉంది. ఇక 18 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు $5,360 పడిపోయింది. మార్కెట్లో 1,12,710 ఉంది. 18 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. ఇక వెండి మార్నింగ్ ఎంత ఉందో అంతే ఉంది. ఈటీఎఫ్లో మాత్రం తీర్చవల పడేసింది. 2 లక్షలు పెట్టారు, 40 లక్షలు లాస్లో ఉన్నారు. సరే, అది రేట్ వచ్చినప్పుడు అవ్వదని చెప్పేసి ఆగున్నాను. ఇలా క్రెడిట్ కార్డు బిల్స్ అంటే చూద్దాం ఎట్టకట్ట. సరే, వెండి మార్నింగ్ 10,000 పడిపోయింది, అదే ఉంది. $2,62,000 ఉంది కేజీ వెండి. ఇక ప్లాటినం వచ్చేసి ఉదయం ఎంత అయితే ఉందో అంతే. అంటే ఉదయం ఎంత పడింది? $1,960 పడింది 10 గ్రాములకు సంబంధించి. ఇప్పుడు అంతే, $60,640. ఇప్పుడు ఎంత తీసిన అంతే, బట్ ఇప్పుడు కూడా ఎంత పడిందని కాదు. ఉదయం ఎంత ఉంది, ఇప్పుడు అంతే ఉంది. సో $60,640 ప్లాటినం 10 గ్రాములు వచ్చేసి. ప్లాటినం పేరు చెప్పుకుంటున్నాం కానీ మొత్తం బంగారం వెండి. ఆ వెండి కూడా ఆల్మోస్ట్ పక్కెళ్ళిపోయింది. మొత్తం బంగారమే. ఏంటి బంగారం పడతామా లేకపోవడమా? ఇంకా అదే. వెండి అయితే పడదాము వద్దని భయపడుతూ అలా ఉండిపోతాం. సరే, అది విషయం. ఇప్పటికీ చెప్తున్నా, మార్నింగ్ చెప్పింది నిన్న చెప్పింది. బంగారం పడవచ్చు కానీ తర్వాత పెరిగిద్ది చాలా తక్కువ రేట్లకి. ఇప్పుడు రకంగా హ్యాపీగా మీ దగ్గర డబ్బు ఉంటే చక్కగా కొనుక్కోండి.